అందరికీ నమస్కారం అండి. పెరుగుతో పెసర పునుగులు నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేయండి. మిక్సీలో చేస్తున్నా కానీ గుల్లగానే వస్తాయి. అది ఎలా అంటే పెసరపప్పు నానబెట్టుకోవాలి. మార్నింగ్ 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇది బాగా నానిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. పొరతో పట్టితేనే టేస్ట్ బాగుంటుంది. నేను పొరపప్పుతోనే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు అలా మిక్సీ పట్టేసుకొని దానిలో సరిపడినంత ఒక గ్లాస్ పెసరపప్పు అయితే 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ కానీ ఉప్మా రవ్వ కానీ అదే తెల్లనూక అంటారు కదా అండి, అది కానీ ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే 2 గ్లాసుల పప్పుకి 4 గ్లాసులు నూక వేసుకున్నాను. అది ఒక 2 గ్లాసులు తెల్లనూక, 2 గ్లాసులు ఇడ్లీ నూక వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. అలా మిక్స్ చేసుకొని నైట్ 8 వరకు కూడా మూత పెట్టి వదిలేసాను. కాస్తంత సాల్ట్, ఒక 2 స్పూన్స్ జీలకర్ర మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసి మూత పెట్టి ఉంచేసాను. అది బాగా నానిపోయిందండి. నానిన తర్వాత ఇలా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. సరిపడినంత ఆయిల్ బాగా మరిగిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి చిన్నగానే చేసుకోవాలి. ఎందుకంటే మజ్జిగ పులుసులో వేస్తే బాగా ఉబ్బిపోతాయి, పెద్దవిగా అయిపోతాయి కాబట్టి చిన్నవిగానే చేసి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్నవి ఈ విధంగా వేస్తే బాగుంటుంది. ఒక్కసారి నా స్టైల్లో రెడీ చేసి చూడండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీకి కూడా చాలా బాగా నచ్చుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయినా తీసుకోవచ్చు, నైట్ డిన్నర్ కింద అయినా తీసుకోవచ్చు. బాడీలో హీట్ కూడా పోతుందండి మజ్జిగ వల్ల. చాలా టేస్టీగా ఉన్నాయి. సోడా పౌడర్ అది వేయకూడదు. నూక వేసుకుంటే పునుగులు పొంగుతాయండి. పొంగడం కోసం సోడా పౌడర్ వేస్తాడు. అవి వేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా బాగా వేపేసుకొని పక్కకు తీసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలి, లేదంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. ఇప్పుడు మజ్జిగ పులుసు చేసుకోవాలండి. మీకు మజ్జిగ పులుసు ఎలా చేశానో పూర్తి వీడియో కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను పూర్తి వీడియో పెడతాను. ఇప్పుడు మజ్జిగ పులుసు చేసుకొని పునుగులన్నీ వీటిలో వేసుకొని ఒక నైట్ అంతా మూత పెట్టి ఉంచేసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా మంచిది. బాడీలో హీట్ ఉన్నా సరే పోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.